1లోని 9th సమ్. ఓకే, 9th సమ్ ఈ వీడియోలో చూద్దాం వచ్చి. ఓకే, ఈ సమ్ ఏంటనేది ఒకసారి చూస్తే వుడెన్ ఆర్టికల్ ఉంది. ఒక వుడ్తో చేసినటువంటి సిలిండర్ షేప్లో ఒక ఆర్టికల్ ఉంది. అటువైపు నుంచి ఒక హెమిస్పియర్ని తీసేశాడు. ఆ హెమిస్పియర్ ఎలా తీశారంటే ఈ సిలిండర్ యొక్క రేడియస్ డయామీటర్ ఎంత ఉంటుందో అంతే డయామీటర్ తోటి దాన్ని తీసేయడం జరిగింది. అంటే సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుందో హెమిస్పియర్ యొక్క డయామీటర్ కూడా అంతే ఉండే డయామీటర్తో తీసేశారు. ఎంత? 3.5 పైన కింద కూడా. తీసేసిన తరువాత ఈ ఆర్టికల్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంతో కనుక్కోండి అంటున్నాడు. చూద్దాం. The wooden article was made by the scooping out a hemisphere from each of the solid cylinder తీసాడు. ఈచ్ అంటే బోత్ సైడ్ తీసేశాడు. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ లో చూపించినట్టుగా ఉంటుంది. ఓకే, ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 10 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. ఇట్స్ ద బేస్ ఆఫ్ ద రేడియస్ బేస్ ఎంత అంటే బేస్ యొక్క రేడియస్ 3.5 సెంటీమీటర్స్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆర్టికల్. అందులోంచి తీసేసిన తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా ఫైండ్ చేయండి. ఒక సమర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఒక వుడెన్ ఆర్టికల్ ఉంది, దానిపై బోత్ సైడ్ ఏమోని 2 హెమిస్పియర్స్ తీసేసిన తర్వాత దాని రిమైనింగ్ సాలిడ్ ఏదైతే ఉందో ఆర్టికల్ ఉందో దానికి సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ చేయండి అంటున్నాడు అనమాట. ఓకే, ఫైండ్ చేద్దాం. అయితే ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి హైట్ ఆఫ్ ద సిలిండర్, height of the cylinder bracket లో h equals to 10 centimeters. radius of circle and cylinder, circle కాదు, hemisphere. హెమిస్పియర్ ఆర్ ఇంకోటి ఏంటంటే సిలిండర్. రెండింటికి కలిపి 3.5 సెంటీమీటర్స్. అయితే ఇప్పుడు వచ్చి ఏంటంటే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా, కావాలంటే ఏం చేయాలి? సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. సర్ఫేస్ ఏరియా అంటే టోటలే, గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ ఏరియా అని చెప్తున్నారు, టోటల్ చెప్పట్లేదంటే సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు టోటల్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, కర్వ్డ్ అంటే చుట్టూ అనమాట, ప్లస్ ఇంకోటి ఏంటి 2 ఇంటూ, లేకపోతే ఇక్కడ రాసేద్దాం కానీ ఒక పొడుగు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడే రాద్దాం, ప్లస్ 2 ఏరియా ఆఫ్ హెమిస్పియర్స్. రెండు హెమిస్పియర్స్ ఒకేసారి ఫైండ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చి కోన్కి వచ్చే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి వచ్చేటప్పటికి 2πRh ప్లస్ 2 ఏరియా ఆఫ్ హెమిస్పియర్స్ ఏంటి 2πr². 2πr ఇక్కడ ఉంది కాబట్టి 2πr కామన్ తీసేస్తే h, ఇంకొక 2 ఉంటుంది, ఇక్కడ ఒక r, ఇంకొక r ఉంటుంది కదా, ఒక r కామన్ తీసాం కాబట్టి పై 22/7. ఇది వచ్చి 3.5 కదా, h 10 కదా, 10 2 ఇంటూ 3.5. ఓకే, ఇప్పుడు వచ్చి 44/7 ఇంటూ 35/10. పాయింట్ తీసేస్తే ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి తీసేస్తే బై 10. అదే 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటే బై 100 రాయాలి. ఓకే, దీన్ని ఎలా రాసాను ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 5 టేబుల్లో 5 2s are 5 7s are. ఓకే, క్యాన్సిల్ చేయడం ఈజీ అవుతుందని 10 ప్లస్ 2 3.5 are 7 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే 44
44/7 into 7/2. ఓకే, 70. దీనికి క్యాన్సిల్ 22 సార్. 22 into 70 అంటే 17 into 22. 2 7 జా 14, 1 2 1 జా 2, 2కి ఇది యాడ్ చేస్తే 3, 4 and 3, 4 7 3, 374 centimeter square. ఓకే, 374 centimeter square. ఓకే, ఇది వచ్చింది. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేటప్పటికి ఇంత వచ్చింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ అయినా డిస్లైక్ అయినా సరే మీ ఇష్టం. ఓకే, నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, నా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీ ఛానల్ మీ అందరికీ బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.